మనీ 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 అనేది మన అందరికీ చాలా ఇంపార్టెంట్ వన్. కానీ చాలామందికి దాన్ని ఎలా ఎర్న్ చేయాలి అని తెలీదు. ఒకవేళ ఎర్న్ చేసినా దాన్ని ఎలా కరెక్ట్గా మేనేజ్ చేయాలి అని కూడా తెలీదు. ద సైకాలజీ ఆఫ్ మనీ అనే బుక్లో ఆథర్ మార్గన్ హాసెల్ చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్స్ను డిస్కస్ చేశాడు. మనీ గురించి మనం ఎలా థింక్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి అండ్ ఏ మిస్టేక్స్ను అవాయిడ్ చేయాలి అని పిన్ టు పిన్ చాలా డీటెయిల్గా చెప్పాడు. సో ఈ వీడియోలో ఈ బుక్ నుండి ఉన్న మేజర్ లెసన్స్ను సింప్లిఫై చేసి ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తా. బయట సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్స్కి చాలా బుక్స్ అండ్ వీడియోస్ ఉన్నాయి. బట్ ప్రాబ్లమ్స్ ఆ బుక్స్ అండ్ వీడియోస్లో లేదు, దాన్ని కన్స్యూమ్ చేసే మనలో ఉంది. జస్ట్ ఇన్ఫర్మేషన్ను కన్స్యూమ్ చేసి వదిలేయకుండా ఎగ్జిక్యూట్ చేయగలిగితే మాత్రమే మనకు ఆ బుక్స్ యూస్ అవుతాయి. సో ఈ వీడియోలో నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూట్ చేసే మైండ్ సెట్లో చూడండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నంబర్ 1, ద రోల్ ఆఫ్ లక్ అండ్ రిస్క్. ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి వెనుక లక్ అండ్ రిస్క్ చాలా మేజర్ రోల్స్ను ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్ను ఆల్రెడీ లాంచ్ చేశారు. బట్ యూట్యూబ్ సక్సెస్ అవ్వడానికి అప్పుడు స్టార్ట్ అయిన ఇంటర్నెట్ అడాప్టేషన్ వంటి ఫ్యాక్టర్ చాలా మేజర్ రోల్ను ప్లే చేసింది. వారెన్ బఫెట్ అండ్ బిల్ గేట్స్ ఎగ్జాంపుల్ తీసుకున్న వాళ్ళు రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీని గ్రాబ్ చేయడంతోనే వాళ్ళకు సక్సెస్ అనేది వచ్చింది. ఈ ఎగ్జాంపుల్స్ కాకుండా నేను నా పర్సనల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనేది చెప్తా. మన ఛానల్లో నేను చాలా రోజుల నుండి చాలా డిఫరెంట్ వీడియోస్ను పోస్ట్ చేస్తూ వచ్చా. బట్ డ్రాప్ షిప్పింగ్ కాన్సెప్ట్ ట్రెండ్ అవుతున్నది చూసి ఆ వీడియో గురించి పోస్ట్ చేశా. అది క్లిక్ అయ్యి దానికి చాలా వ్యూస్ వచ్చి మన ఛానల్ గ్రో అవుతున్న దానికి రీజన్ లక్ కూడా కావచ్చు. బట్ దానికని మనం చేసే ప్రతి డిసిషన్ సక్సెస్ అవ్వదు. అక్కడే రిస్క్ అనలైసిస్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఒక విషయం సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ కావడానికి లక్ ఎంత మేజర్ రోల్ను ప్లే చేస్తుందో రిస్క్ అనలైసిస్ కూడా అదే రోల్ను ప్లే చేస్తుంది. లక్ అనేది మన కంట్రోల్లో ఉండదు, బట్ రిస్క్ను అనలైజ్ చేయడం మాత్రం మన కంట్రోల్లోనే ఉంటుంది. సో ఒక స్మాల్ డిసిషన్ కానీ లేక బిగ్ డిసిషన్ కానీ మీరు అందులో అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి లేక టైంను ఇన్వెస్ట్ చేయండి, దాంట్లో వచ్చే రిటర్న్ ఎంత, దాంట్లో ఉన్న రిస్క్ ఏంటి అని అనలైజ్ చేసే ఆ డిసిషన్ను తీసుకునే మైండ్ సెట్ను అడాప్ట్ చేసుకోండి. నెంబర్ 2, కాంపౌండింగ్, ద 8th వండర్ ఆఫ్ వరల్డ్. కాంపౌండింగ్ పవర్ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ మాత్రం చేయకండి. ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఒకటి ప్రొఫెషనల్ అండ్ ఇంకొకటి అగైన్ పర్సనల్. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనీ. వారెన్ బఫెట్ వెల్త్కి మెయిన్ రీజన్ తను ఇన్వెస్ట్ చేస్తూ వచ్చిన ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్సే అని మనకు తెలుసు. మనం దాన్ని ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చెప్పాలి అంటే మనం ఇప్పుడు 5,000 per month అనే ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసి 10% per annum రిటర్న్స్ను ఎక్స్పెక్ట్ చేస్తే ఎండ్ ఆఫ్ 20 yearsకి అది 50 lakhs దగ్గర వచ్చింటుంది. అదే 20 years కాకుండా ఎండ్ ఆఫ్ 30 yearsకి మనం క్యాల్కులేట్ చేస్తే ఆ అమౌంట్ దాదాపు 1.15 crores గంట వెళ్తుంది. సో ఆ లాస్ట్ 10 years గ్యాప్ మనకి 50 lakhs డిఫరెన్స్ను క్రియేట్ చేస్తుంది. దట్స్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా. మనం కాలేజ్లో ఉన్నప్పుడు మన వద్ద అంతగా మనీ అనేది ఉండదు. సో మనం ఇన్వెస్ట్ చేయగల ఒక విషయం అంటే అది మన టైమ్ అండ్ ఎఫర్ట్స్. అలా నా టైమ్ అండ్ ఎఫర్ట్స్ను నేను యూట్యూబ్, బ్లాగింగ్ అండ్ ఈకామర్స్ అంటూ చాలా వాటి మీద ఇన్వెస్ట్ చేశాను. నేను ఇనీషియల్గా వీడియోస్ను క్రియేట్ చేసినప్పుడు కానీ లేక అదర్ థింగ్స్ను క్రియేట్ చేసినప్పుడు కానీ అవుట్పుట్ లేదా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉండలేదు. బట్ ఐ డెంట్ గివ్ అప్ ఆన్ దాట్. ఎవ్రీ వీక్ అండ్ ఎవ్రీ మంత్ నా టైంను ప్రాపర్గా ఇన్వెస్ట్ చేశా. రీసెంట్ మంత్స్లో చాలా డాట్స్ నా గ్రోత్కు కనెక్ట్ అయింది. సో అది మనీ అయినా కానీ టైం అయినా కానీ కన్సిస్టెంట్గా ఒక విషయం మీద ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం తప్పకుండా బెటర్గానే ఉంటుంది. నెంబర్ 3, బీయింగ్ రిచ్ విసెస్ బీయింగ్ వెల్తీ. రిచ్ అవ్వడం అంటే ఫ్లాషీ లైఫ్ స్టైల్ను లీడ్ చేయడం అని అనుకుంటున్నారు చాలామంది. కానీ వెల్తీ అవ్వడం అంటే ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఫౌండేషన్ను బిల్డ్ చేయడం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు చెప్పాలి అంటే, లెట్స్ సే ఒక మనిషి 1 crore per annum ఎర్న్ చేస్తున్నాడు. బట్ అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ వల్ల 0 సేవింగ్స్ ఉంది. అదే వేరే మనిషి జస్ట్ 50,000 మాత్రమే ఎర్న్ చేస్తున్నాడు అండ్ అందులో కూడా 30% సేవ్ చేస్తున్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే స్పెండింగ్ను చూసి రిచ్నెస్ ఆర్ వెల్త్ను మనం మెషర్ చేయలేం. వాళ్ళ సేవింగ్ను చూసి మాత్రమే మనం మెషర్ చేయగలం. సో వెల్త్ అనేది వాళ్ళ స్పెండింగ్ను లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ను చూసి డిపెండ్ అవ్వదు. వాళ్ళు ఎంత సేవ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత సేవింగ్స్లో ఉంది అనే దాని మీదే డిపెండ్ అవుతుంది. నెంబర్ 4, స్పెండింగ్ మనీ ఫర్ హ్యాపీనెస్.
మనీ హ్యాపీనెస్ను కొనడంలో ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేస్తుంది, కానీ అది ఎలా స్పెండ్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం. ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్. హ్యాపీనెస్ ఈజ్ ఎ ఇండివిజువల్ చాయిస్ అండ్ దీనికి డెఫినేషన్ లేదు. ఇండియాలో ఉండడం వల్ల మనం మన ఫ్యామిలీ స్టేటస్ కోసం మనీను స్పెండ్ చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు మనం ఎక్స్పీరియన్స్ కోసం మనీను స్పెండ్ చేయాల్సి ఉంటుంది. బట్ రేర్లీ మాత్రమే ఒక విషయం మీద మన ఎర్నింగ్స్ను ఇన్వెస్ట్ చేసి అందులో నుండి వచ్చిన ప్రాఫిట్స్ను ఇలా స్పెండ్ చేయడానికి థింక్ చేస్తాం. సో ప్యాటర్న్ ఎలా ఉండాలి అంటే, మీరు ఒక విషయం నుంచి ఎర్న్ చేశారు అంటే అందులో గల సమ్ పార్ట్ ఆఫ్ ద అమౌంట్ను బిజినెస్ లేదా యాసెట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. అందులో నుండి వచ్చిన ప్రాఫిట్స్ను మీ లైఫ్ స్టైల్ను ఇంక్రీజ్ చేయడానికి లేదా బెటర్ చేయడానికి స్పెండ్ చేయండి. వన్స్ అగైన్ ఇది ఎంతమందికి అప్లికబుల్ అవుతుంది అని నాకు తెలీదు, బట్ నేను ఎలా థింక్ చేస్తానంటే, ఒక ప్రోడక్ట్ ఆర్ థింగ్ మీద నేను స్పెండ్ చేస్తున్నానంటే ఆ ప్రోడక్ట్ ఎయిదర్ నా ప్రాబ్లమ్ను సాల్వ్ చేయాలి లేదా నా అదర్ బిజినెస్ థింగ్కి అది ఒక ఇన్వెస్ట్మెంట్లా ఉండాలి. నంబర్ 5, కంట్రోల్ ఓవర్ మనీ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ మోర్ మనీ. చాలామంది ఎక్కువ మనీ దొరికితే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని అనుకుంటున్నారు, కానీ ట్రూత్ ఏంటంటే కంట్రోల్ అండ్ ఫ్రీడమ్ మనీకి రియల్ వాల్యూను ఇస్తాయి. ఎగ్జాంపుల్, ఒక జాబ్లో 10 lakh per annum ఎర్న్ చేస్తున్నారు, కానీ 14 hours వర్క్ చేయాలి. వేరే జాబ్లో జస్ట్ 7 lakh per annum ఉంది, కానీ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. ఏది బెటర్ అని క్వశ్చన్ చేస్తే ఆబ్వియస్గా ఫ్రీడమ్కే వాల్యూ ఇస్తారు కదా. సో ఎర్న్ చేసిన మనీను స్పెండ్ చేయడానికి ఫ్రీడమ్ అండ్ టైం లేకపోతే ద హోల్ పాయింట్ ఆఫ్ మనీ వేస్ట్. నంబర్ 6, నెవర్ స్టాప్ లెర్నింగ్ అబౌట్ మనీ. మనీ గురించి మనం రోజు ఏదో ఒక విషయాన్ని కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. టెక్నాలజీ చేంజ్ అవుతూ ఉంది, మార్కెట్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. సో మనీ మేకింగ్ కూడా రోజు రోజుకు చేంజ్ అవుతూనే ఉంటుంది. బయట మనీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ను ఫిల్టర్ చేసి కంప్లీట్గా ఆ ఇన్ఫర్మేషన్ను నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో దాట్స్ ఇట్ గైస్. ఈ బుక్లో ఒక మెయిన్ థీమ్ ఏంటంటే, మనీని మనం ఎలా ట్రీట్ చేస్తాం అనేది చాలా పర్సనల్. అందుకే అందరికీ ఒకే ఫార్ములా వర్క్ అవ్వదు. కానీ నేను ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ని గుర్తుపెట్టుకొని ఇంప్లిమెంట్ చేశారంటే మీ లైఫ్ అనేది లాంగ్ టర్మ్లో చాలా బెటర్ అవుతుంది. మనీను ఎర్న్ చేయడం కాకుండా మేనేజ్ చేయడంలో కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే నేను చెప్పిన ఈ పాయింట్స్ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు వాల్యుబుల్ అనిపించిందంటే వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. అండ్ సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.